నమస్తే అన్న. నమస్తే బా. ఆంధ్రాలో 2024 ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ ఒపీనియన్? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని నా ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో చెప్తాడో, ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఏదైనా చేస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది, మాకు ఉంది అనిపిస్తుంది. ఏదైతే ఇంతకుముందు మాకు సంక్షేమ పథకాలు చెప్పారో మా కుటుంబానికి కూడా ఆల్మోస్ట్ మాకు అవసరం ఎలిజిబుల్ అయినంత వరకు మాకు అన్ని సంక్షేమ పథకాలు అందాయి. ఇప్పుడు జగన్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఈ సంక్షేమ పథకాలు అనవసరంగా ఇస్తున్నారు, మరో శ్రీలంక అవబోతుందని చెప్పేసి వాళ్ళని మళ్ళీ వీళ్ళే కొత్త పథకాలు నెక్స్ట్ ఎలక్షన్స్కి అనౌన్స్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అదే ఆ విషయమే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా పార్టీ వాళ్ళకి కానీ ఇప్పుడు కనపడ్డాడు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల మీద ఆధారపడే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ 6 గ్యారెంటీలు అని చెప్పేసి సంక్షేమ పథకం, ఈవెన్ తమిళనాడు, ఎంటైర్ ఇండియా స్టేట్ మొత్తం సంక్షేమ పథకాల మీదే ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. అందులో ఇంకా మీరు ఈ రీసెంట్గా అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు అంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు, రాష్ట్రం దివాలా తీసిపోతుంది, అప్పులు అయిపోతున్నాయి అని అన్నారు. ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలకు 6 గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత గ్యారెంటీ కానీ 3 సిలిండర్లు కానీ టీడీపీ తెలుగుదేశం ఇచ్చేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే ఒక పథకం కానీ, ఇవన్నీ ఆడొక స్టేట్లో అక్కడ ఒక స్టేట్లో ఒక కాపీ కొట్టి ఈ సంక్షేమ ఇప్పుడు ఇవన్నీ సంక్షేమ పథకాలకు కావాల్సింది మన రాష్ట్ర బడ్జెట్కు 10 లక్షలు కాదు 20 లక్షల కోట్లకైనా అప్పు అయినా పోతే అప్పుడు వీళ్ళు ఎలా వేయగలుగుతారు? అప్పుడు దివాలదే కదా, శ్రీలంక అవదా, అప్పుడు ఇంకో దేశం అవదా? ఇవన్నీ జనాలను మభ్యపెట్టడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏవైతే వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయం కానీ మిగతావన్నీ ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన మీకు ఏం నచ్చింది? సచివాలయ వ్యవస్థ అది చెప్పాను కదా, సచివాలయ వ్యవస్థ అనేది చాలా వరకు పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఒక ఏదైనా ఇంత ముందు కానీ ఒక మన చిన్న సర్వే కానీ లేదంటే ఒక సంక్షేమ పథకం ఒక పింఛన్కి కానీ లేదంటే ఒక రేషన్ కార్డుకి కానీ సంక్షేమ పోవాలంటే ఒక వీఆర్ఓ కోసం మనం ఎన్నో గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. లంచాలు ఇస్తే కానీ వీఆర్ఓ దొరికేవాళ్ళు కాదు, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎవరు పలికేవాళ్ళు కాదు. ఈ బుద్ధి మనకు సచివాలయ వ్యవస్థ ప్రతి గ్రామానికి 2000 కుటుంబాలకి ఒక సచివాలయం పెట్టడం వల్ల అక్కడే సచివాలయ సిబ్బంది ఉండడం వల్ల ప్రజలకి దగ్గరగా పాలన చేరువైంది. దానివల్ల వీళ్ళకి ఎవరికైతే అర్హులైతే ఉన్నారో సంక్షేమ పథకాలకు కానీ వాళ్ళందరికీ ఈజీగా యాక్సెస్గా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలకి ఏదైతే రిక్వైర్ ఉన్నారో వాళ్ళకి ఈజీ యాక్సెస్ అవుతుందని. ఇంకొకటి స్కూల్స్లో ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, దానివల్ల పిల్లలు చెడిపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదా, దాని గురించి ఇప్పుడు మన ఇళ్లలో మనం ప్రతి ఇళ్లలో ప్రతి వాళ్ళకి మనం స్మార్ట్ ఫోన్ ఇస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళు చెడిపోరా? ఇంటికి స్కూల్ నుంచి పిల్లోడు రాగానే ఆ పిల్లోడికి మనం ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం. స్మార్ట్ ఫోన్లో లేనిది కొత్తగా ట్యాబ్లు ఏముంటుంది? ఇది ఇంకా పేదవాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. కానీ ఇవన్నీ ప్రతిపక్షాల వాళ్ళు చేసేది అని అర్థం లేని ఆరోపణలని. ఇంకా నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకెలాంటి మార్పులు చూడొచ్చు? 5 సంవత్సరాలు చూసి కాకుండా కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా సంక్షేమ పథకాల మీద రాష్ట్రం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఒక 2 ఇయర్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్ని మాత్రమే మనము జడ్జ్ చేయాల్సి వస్తుంది. ఈ 2 ఇయర్స్ని జడ్జ్ చేయాలంటే అంత యాక్సెస్గా ప్రతిపక్షాలు కూడా మన వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో వెంటనే 4 ఏళ్లలో అద్భుతాలు ఏమీ జరిగిపోవు. 100% డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మనకు రెవెన్యూ ఎక్కువ జనరేట్ అయ్యేది వైజాగ్ నుంచి, మేజర్ సిటీ. ఆల్రెడీ 2 సార్లు మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు మోసపోయినాం. ఒకసారి తమిళనాడు చెన్నై పోగొట్టున్నాం, 2 సార్లు తెలంగాణ నుంచి హైదరాబాద్ మేజర్ సిటీలు పోగొట్టున్నాం. ఇప్పుడు మనకున్న మేజర్ యాక్సెస్ రెవెన్యూ జనరేట్ అయ్యేది మేజర్ వైజాగ్ని ఎక్కువ భాగం ఆల్రెడీ అక్కడ వాయు మార్గం కానీ జల మార్గం కానీ కనెక్టివిటీ కానీ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంటే ఉన్నది. ఈవెన్ ఎన్టీపీసీ, రైల్వే జోను ఎవ్రీథింగ్ ఉండడం వల్ల అక్కడ నుంచి మనకు రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేసుకొని వైజాగ్ని మంచి డెవలప్మెంట్ చేస్తే రాష్ట్రంగా రెవెన్యూ పరంగా బాగా డెవలప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఒక మొక్కలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.